ఎంపీ మల్లు రవి మీడియాతో మాట్లాడుతున్న లైవ్ ద్వారా చూద్దాం. మీలో కలిసిపోయారని చెప్పిన మీకు మీ దగ్గర నుంచి మా పార్టీలోకి వచ్చిన 12 మంది గురించి అడిగే నైతిక హక్కు లేదు, సాంకేతిక హక్కు లేదు, ఏ రకమైన హక్కు లేదు. మీరు మమ్మల్ని తెలంగాణ ఏటీఎం లాగా మహారాష్ట్రకి చాలా డబ్బులు ఇచ్చింది, అక్కడ ఇచ్చింది, ఇక్కడ ఇచ్చింది అని చెప్తున్నారు. ఒక్క విషయం కేటీఆర్కి గుర్తు చేస్తున్నారు. మీరంతా బీజేపీకి సపోర్ట్ చేసిన ప్రధానమంత్రి గారు స్వయంగా హైదరాబాద్ వచ్చి మీటింగ్లో, పబ్లిక్ మీటింగ్లో కాళేశ్వరం ప్రాజెక్టు బీఆర్ఎస్ పార్టీకి ఏటీఎం అని చెప్పాడు. ఎప్పుడంటే అప్పుడు దాంట్లో కొన్ని లక్షల కోట్లు తిన్నారని చెప్పాడు. ప్రధానమంత్రి లాంటి ముఖ్యమైన పదవిలో ఉన్న వ్యక్తి చెప్పాడు, ఎవరో మామూలు అని చెప్పలేదు. అదేవిధంగా కేంద్ర హోమ్ మినిస్టర్ అమిత్ షా గారు వచ్చి 2-3 సార్లు చెప్పాడు, బీఆర్ఎస్ పార్టీ అత్యంత అవినీతి పార్టీ, దానికి ఏటీఎం లాగా కాళేశ్వరం ప్రాజెక్టు ఉపయోగపడుతుందని. అది మీ చరిత్ర. అది మర్చిపోయి ఊరికనే ఏమీ లేకుండానే ఎక్కడ నిప్పు కానీ పొగ కానీ కాలటం కానీ లేని దగ్గర ఓ ఇల్లు కాలిపోతుంది, మంటలు వస్తున్నాయి, నీళ్లు పోస్తాం, అది ఇది అని చెప్తే ప్రజలు ఎవరు నమ్మరు. మీరు చెప్పేదానికి ప్రజలు నమ్మాలా? మీరు కలెక్టర్ వ్యవస్థ మీద మీకు నమ్మకం లేదు. మీ పరిపాలనలో కలెక్టర్ని, ఎస్పీలని మీ దగ్గర పనిచేసేటటువంటి కూలీల్లాగా చూశారు. మేము కలెక్టర్ని, ఎస్పీలని ప్రజల తరపున పనిచేసే అధికారుల్లాగా చూసి వారికి సంపూర్ణమైన స్వేచ్ఛనిచ్చి ప్రజలకు పనిచేయాలని చూస్తున్నాం. మీ టైంలో కలెక్టర్లు, ఎస్పీలు, ఇంజనీర్లు, డాక్టర్లు అందరూ కూడా కేసీఆర్ గారు, కేటీఆర్ గారు, హరీష్ రావు గారు, కవిత గారు ఇచ్చినటువంటి ఆర్డర్స్ ప్రకారమే పనిచేసేటట్టుగా ప్రభుత్వాలు నడిపించారు. ఏం మాట్లాడుతున్నారు కేటీఆర్ గారు? ఈ మాత్రం మీరు ఇచ్చినటువంటి రిప్రజెంటేషన్స్ మీద మేము కూడా ఇవ్వగలం. ఇంకొకటి చెప్పి నేను ముగిస్తాను, ఎందుకంటే చాలా సమయం తీసుకుంటున్నాను, ఎందుకంటే సబ్జెక్ట్ చాలా పెద్దది కాబట్టి. మన నిన్న కలెక్టర్ మీద, కలెక్టర్ కారు మీద, ఇంకా కాంగ్రెస్ నాయకుల మీద చేసిన దాడికి సంబంధించి దాడి చేసిన నాయకుల్ని చూసి రావటానికి, పలకరించడానికి కౌన్సిల్ చైర్మన్ మధుసూదన్ చారి గారు కొడంగల్ వెళ్తున్నారని తెలిసింది. మీరు కలెక్టర్ని, ప్రభుత్వం మీద దాడి చేసిన వాళ్ళను చూస్తారా, లేక ప్రభుత్వం ఇచ్చిన బాధ్యతల్ని నెరవేర్చడానికి పని చేస్తున్నటువంటి కలెక్టర్ మీద దాడిని, కారు మీద జరిగినటువంటి జారిని, ఇతర అధికారుల మీద జరిగిన జారిని, ఇతర చైర్మన్గా ఉన్నటువంటి వ్యక్తి మీద జరిగిన దాడిని, వారిని చూడటానికి బదులు నువ్వు దాడి చేసిన వాళ్ళని చూడటానికి మీరు పోతున్నారంటే మీకు ప్రజాస్వామ్యం మీద, ప్రజాస్వామ్య ప్రభుత్వం మీద, ప్రజాస్వామ్యంలో పనిచేసే కలెక్టర్లు, అధికారులు, ప్రభుత్వ అధికారుల మీద ఏ రకమైన గౌరవం లేదు. మీరంతా రాజులు పరిపాలన చేసిన కాలంలో ఎట్లా పరిపాలన చేశారో అట్లా పరిపాలన చేశారు. డిక్టేటర్స్ ఎట్లా పరిపాలన చేశారో అట్లా పరిపాలన చేశారు. అందువలనే
మీకు ప్రజాస్వామ్యం మీద, ప్రజాస్వామ్యంలో పనిచేసే అధికారుల మీద గౌరవం లేదు. మధుసూదనాచారి గారు స్వయంగా ఈ పని చేస్తున్నాడని నేను అనుకోను. మధుసూదనాచారి గారిని కేసీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షుడు, కేటీఆర్ గారు బీఆర్ఎస్ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్, వీరిద్దరు ఆదేశాలతోని ఇటువంటి పని, ఇది తీవ్రమైన తప్పుడు కార్యక్రమం. తప్పు చేసిన వాళ్ళని సమర్థించడమే కాకుండా ఈ సందర్భంగా జరిగిన గొడవలో దెబ్బతిన్నటువంటి కలెక్టర్ని ఇతరుల్ని పలకరించడానికి బదులు వాళ్ళకు వ్యతిరేకంగా ఈ పనులు చేయటాన్ని నేను తీవ్రంగా ఖండిస్తున్నాను. ఇది భవిష్యత్తులో ఇప్పటి వరకు ఉన్నటువంటి కాస్తో కూస్తో గుర్తింపు కూడా బీఆర్ఎస్ పార్టీకి ప్రజల్లో లేకుండా పోతుంది. ఎన్ని ఇటువంటి పనులు కేటీఆర్, కేసీఆర్ వారి అధికారులు ఎన్ని చేసినా కూడా మీరు అనుకునేటటువంటి ఫలితాలు కానీ, మీకు చెప్తున్న బీఆర్ఎస్ పార్టీ, బీజేపీ పార్టీ చెప్పిన ఫలితాలు కానీ తెలంగాణలో రావు. రేపు జరిగేటటువంటి ఎన్నికల్లో డబ్బులు మన రేవంత్ రెడ్డి గారు ఇచ్చారని ఆరోపణ చేస్తున్నారు. నీ ఆరోపణకి ఎక్కడైనా సపోర్ట్ ఉంటే కాగితాలు, దానికి సంబంధించిన విషయాలు చూపించండి. ఊరికే సపోర్టు చెప్పడమే. ఎందుకంటే మీ సమయంలో ఇరిగేషన్ ప్రాజెక్టులో మీ ఇష్టం వచ్చినట్లు డబ్బులు తిన్నారు, వేరే ప్రాజెక్టులన్నింటిలో మీ ఇష్టం వచ్చినప్పుడు డబ్బులు తిన్నారు. మేము ప్రజాస్వామ్యంలో పోలీసుల పాత్ర ఎక్కువగా ఉండకూడదని పోలీసులను ప్రతిదానికి ఉపయోగించడం లేదు. కానీ మీ ప్రభుత్వంలో ఎమ్మెల్యేలకి, ఎంపీలకి ముందొక ఎస్కార్టు, ముందొక పైలట్, వెనకొక ఎస్కార్టు, మినిస్టర్లకే చెప్పడానికే వీల్లేదు. మొత్తం పోలీసు రాజ్యం చేశారు. ప్రజాస్వామ్యాన్ని మీరు ఎప్పుడైతే వ్యతిరేకించి అపహాస్యం చేస్తారో వచ్చే కాలంలో మీరు కూడా ప్రజల దగ్గరకు పోయినప్పుడు ప్రజలే మీకు తీవ్రమైన బుద్ధి చెప్పే కార్యక్రమం వస్తుంది. ఏ రకంగా బ్రిటిష్ అధికారులు ప్రజాస్వామ్యానికి వ్యతిరేకంగా పరిపాలన చేసినప్పుడు ప్రజలే ఎదురు తిరిగినట్టుగా ఇప్పుడు మీకు కూడా ప్రజలు, కేసీఆర్ కానీ, కేటీఆర్ కానీ, లేక హరీష్ రావు కానీ, వీళ్ళంతా ప్రజలకు పోయినప్పుడు ఇప్పుడు జరిగినటువంటి కార్యక్రమాలకి ప్రజలు చెప్పే సమాధానానికి మీరే బాధ్యత వహించాల్సి వస్తుంది. అందుకని ఇప్పటికైనా మీరు బాధ్యత కలిగిన ప్రతిపక్ష పార్టీగా మీరేమైనా సలహాలు ఇవ్వదలుచుకుంటే ఇవ్వండి. మీరు అక్కడ కొడంగల్లో ఫార్మా పెట్టొద్దనుకుంటే పెట్టొద్దని చెప్పండి. ధర్నా చేయండి, రాస్తా రోకోలు చేయండి, నిరాహార దీక్షలు చేయండి, రిప్రజెంటేషన్లు ఇవ్వండి. ప్రజాస్వామ్యంలో అది మీ హక్కు. అంతేగాని కలెక్టర్ మీద, అధికారుల మీద, బండ్ల మీద దాడి చేయటం తీవ్రంగా ఖండిస్తున్నాం. ఈ రకంగా చేసిన వాళ్ళందరి మీద చర్యలు తీసుకోవాలని నేనే ముఖ్యమంత్రికి లెటర్ రాసి పంపిస్తాను. ఈ మధుసూదనాచారి గారు వీరిని చూడటం కాదు, వారిని చూడాలనే దాని గురించి కూడా ఎవరైతే తప్పుడు పని చేశారో దాన్ని పూర్తి స్థాయిలో ఎంక్వైరీ చేసి వారి మీద చర్యలు తీసుకోవాలని ముఖ్యమంత్రికి నేను ఇవాళ రేపు లెటర్ రాసి పంపడం జరుగుతుందని మీ అందరికీ విజ్ఞప్తి చేస్తున్నాను. ప్రశ్నలు ఏమైనా ఉంటే అడగొచ్చు. ఇంటమే ఎక్కువైందంటే అరే నేనే చెప్తున్నానన్నా, సబ్జెక్టు 2 మాటల్లో చెప్పొచ్చు, కొద్దిగా ఎక్స్ప్లెయిన్ చేయాలి కదా.